సర్వపిండి రొట్టె అంటారు దీన్ని. మా వంటలు మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోర్రి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఒక కప్పు బియ్యం పిండి, ఒక పెద్ద ఉల్లిగడ్డ, 4 పచ్చిమిరపకాయలు, 2 చెంచాల నువ్వులు, కొంచెం కరివేపాకు, చిన్న ముక్కలు కోసుకోవాలి కరివేపాకు. ఇప్పుడు ఒక దాంట్లో వేసుకొని కలుపుకోవాలి. సర్వపిండి రొట్టె అంటారు దీన్ని. పావు చెంచా పసుపు వేసుకోవాలి, కొంచెం కలర్ కోసం. సగం చెంచా ఉప్పు. ఇప్పుడు ఉల్లిగడ్డ, కరివేపాకు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసుకోవాలి. సాయంత్రం టైంలో ఏమన్నా తినాలనిపిస్తే ఇట్లా చేసుకొని తింటే మంచి హెల్తీ ఫుడ్ ఇది. సగం చెంచా కారం. మంచిగా కలుపుకోవాలి. కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటా ఒక ముద్దలాగా కలుపుకోవాలి. అట్లా కలుపుకోవాలి. కొంచెం సగం చెంచా అల్లం ఎల్లిగడ్డ మర్చిపోయినాము. అల్లం ఎల్లిగడ్డ కంపల్సరీ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసి మంచిగా చేయితోని రుద్దాలి పెంక పెట్టి ఒక ముద్ద తీసుకోవాలి. తీసుకొని మధ్యలో పెట్టి చేయితోని మొత్తము సమానం ఒత్తుకోవాలి. చేయితోని ఒత్తితేనే బాగా వస్తుంది. మీడియంగా ఒత్తుకోవాలి. దొడ్డుగా చేస్తే కూడా ఉడకది. సన్నగా జర మంచిగా దాని చుట్టూ ఒత్తుకోవాలి. మొత్తం ఒత్తుకొని మొత్తం ఒత్తేసుకున్న చిన్నగా రంధ్రాలు చేసుకోవాలి. అందులో ఆయిల్ వేసుకోవాలి. మంచి కరకరలాడుతుంది. అట్లా రంధ్రాలు చేసి ఆ అన్నంలో ఆయిల్ వేసుకోవాలి. ఒక చెంచా తీసుకొని ఆ రంధ్రాలల్లో ఆయిల్ వేసుకోవాలి. చాలా వేయద్దు, ఒక్క డ్రాప్ వేయాలి. చెంచాతో ఒక్కొక్క చుక్క వేసుకోవాలి. వేసేసుకొని మళ్ళా చుట్టూరుగా కూడా వేసుకోవాలి. ఎక్కువ వేయద్దు, కొంచెం అట్లా వేసి పొయ్యి మీద కాల్చుకోవాలి. మంచిగా ఎర్రగా కాలవాలి. కాలిపోయింది. మళ్ళీ ఉల్టేసుకోవాలి. మళ్ళీ ఆయిల్ వేయొద్దు. ఒక రొట్టె తింటే టిఫిన్ లాగా అయిపోతుంది. మంచి కరకరలాడుతుంది. మంచి హెల్తీ ఫుడ్ ఇది. ఎవ్వరైనా తినొచ్చు. రెడీ అయిపోయింది. సర్వపిండి రొట్టె అంటారు దీన్ని. సర్వపిండి కూడా అంటారు. డేక్షకు బగానకు ఆయిల్ రుద్ది ఇట్లా పెట్టి కాలుస్తారు వెనకట. మనం నాస్టిక్ పెంకలు వచ్చినాయి కాబట్టి ఇట్లా చేసుకోవాలి. సర్వపిండి రొట్టె రెడీ అయిపోయింది. పాతకాలం వంటకం ఇది.